వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ సిద్ధార్థ్ జర్నలిస్ట్. గత కొన్ని రోజుల నుండి జానపద ఏదైతే ఫోక్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్గా మారినటువంటి ఈశ్వర్ సాయి అలాగే మాధురి రాథోడ్ విషయం చాలా వరకు హాట్ టాపిక్గా మారింది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్, అటు ఆంధ్రాలో కూడా హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరుగుతున్నది మాధురి రాథోడ్ విషయంలో? మరి ఎవరు వారికి సంప్రదింపులు చేయడానికి వాళ్ళు అక్కడ పోయి మాధురి రాథోడ్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకున్నది. అసలు మాధురి రాథోడ్ విషయాన్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నది ఫోక్ ఇండస్ట్రీ? అటుపోతే మొన్న కొంతమంది కళాకారులు కరీంనగర్లో ఫోక్ ఇండస్ట్రీని మరి ఇలా ఇష్టం ఉన్నట్టు మాటలు అంటున్నారు, కింజపరుస్తున్నారు అంటూ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఉంటే, మరి ఇంకో వర్గం వాళ్ళు ఏమంటున్నారంటే అటు జానపదం అంటే ఇదంతా ఇద్దరికో ఒక్కరికో కొందరికే అంకితం కాదు, ఎంతోమంది కుటుంబాలకు ఎంతోమంది జానపద కళాకారులకు గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ జానపదం ఏదైతే ఫోక్ ఇండస్ట్రీ ఉందో, మరి ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒకటి మాత్రం కనిపించినప్పటికీ ఇంకా జరగని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎన్నో, ఇలాగే ఎన్నో కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో మరి మాధురి రాథోడ్ని ఇంతలా వైరల్ చేయడానికి మరియు ఆమెను ఇంతలా ఇలా ఇబ్బంది పెట్టడానికి గల కారణం ఏంటంటే, అయితే ఈశ్వర్ సాయి నిన్న అతను ఒక వీడియో రిలీజ్ చేసిండు. అయితే మాధురి రాథోడ్ విషయంలో కొన్ని తీవ్ర ఆరోపణలతో పాటు కొన్ని ఒత్తిళ్ళ వల్ల ఆమె రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను వాష్రూమ్కి పోయినా, ఆ వాష్రూమ్ పోయినటువంటి సందర్భంలో అది ఎప్పుడు 4:30 సందర్భం, ఎప్పుడు తెల్లవారుతుందా, అయితే 4:30 సందర్భంలో అది ఈశ్వర సాయి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారో శరణ్య అనుకుంటా, అయితే అక్కడికి రావడం జరిగింది. అంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఒక మంచి గేమింగ్గా జరిగింది అన్నట్టుమాట. అలాగే మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా వాళ్ళు కొంతమంది అయితే ఏమంది, జానులిరి విషయంకి వస్తే ఆ జానులిరి ఏమంది, అయితే అనివార్య కారణాల వల్ల నేను ఒక వీడియో పోస్ట్ చేసినాను, అది ఇప్పుడు టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాను. మరి ఇక ఈశ్వర్ సాయికి అలా మాధురి రాథోడ్కి ఈ ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీకి రుద్దుతున్నారని చెప్పేసి జానులిరి ఒక మాట చెప్పడం జరిగింది. వాళ్ళతో పాటు ప్రెస్ మీట్లో ఉన్న వాళ్ళు కూడా అదే మాట పలుమార్లు చెప్పడం జరిగారు. ఒకటి అడుగుతూ ఉంటాను, అక్కడ అదే ప్రెస్ మీట్లో శేఖర్ వైరస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. శేఖర్ వైరస్ ఒక కొరియోగ్రాఫీగా ఉన్నాడు. మాధురి రాథోడ్తో నువ్వు ఎన్ని సాంగ్స్ చేసి నువ్వు ఎంత సంపాదించుకున్నావు అనే విషయం నీకు తెలీదా? మరి అప్పుడు తెలీదా మాధురి రాథోడ్కి ఈశ్వర్ సాయికి ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి? ఎస్, మిమ్మల్ని అడిగేవాళ్ళు లేక మీరు విచ్చలవిడిగా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ వ్యక్తిగత మనోభావాలను దెబ్బ తీస్తూనే ఇటు ఇండస్ట్రీకి సంబంధం లేదు అంటూ కూడా మరి మీరు చేసినటువంటి వాక్యాలే సాక్ష్యాధారాలు కూడా దాంట్లోనే వస్తూ ఉన్నాయి. అది తెలంగాణ రాష్ట్రంలో మీ పాటలు ఎంతమంది చూసిర్రో మీరు పెట్టిన ప్రెస్ మీట్ని కూడా అంతేమంది చూసిర్రు. ఒకవైపు జానులీర్ ఒక మాట మాట్లాడుతుంది, ఒకవైపు శేఖర్ వైరస్ ఒక మాట మాట్లాడతాడు, అలాగే ఇంకోవైపు ఇంకొందరు ఇంకో మాటలు మాట్లాడతారు. ఒక మహిళకు ఇబ్బంది అయినప్పుడు ప్రొటెక్ట్ చేసే సిచ్యువేషన్ని వదిలేసి వీళ్ళకు అసలు ఫోక్ ఇండస్ట్రీకే సంబంధం లేదంటారు. అయితే ఒక ప్రశ్న అనేది ఈ ఇండస్ట్రీలో ఏర్పడింది, మరి అవకాశాల కోసమేనా ఇదంతా? అయితే మాధురి రాథోడ్కి వచ్చినటువంటి అయితే ఆమెకి ఏదైతే ఛాన్సెస్ వస్తున్నాయో మరి జానులిరికి రావట్లేదని చెప్పేసి ఇదేమైనా ఇక జానులిరి ఏమైనా ఆమె సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఏమైనా ప్రయత్నించిందా? ఇప్పటి వరకు గొప్ప గొప్ప కళాకారులు ఈ జానపదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రొడ్యూసర్ల డబ్బులు వాడుకొని 2 రోజుల్లో జరిగేటువంటి ఈ షూట్ని, ఏదైతే పాట ఉంటుందో ఆ షూట్ 2 రోజుల్లో జరిగేదాన్ని ఇప్పుడు 50,000లో 1,00,000 రూపాయలు జరిగేటువంటి ఒక పాటని, ఆ పాటను తీసుకెళ్ళి లక్షల్లో 10 లక్షలు 6 లక్షలు ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి ఒక రేటు, బట్ ప్రొడ్యూసర్ని మాత్రం కాన్ రాకుండా చేస్తారు. డబ్బు పెట్టేది ప్రొడ్యూసర్. మీరు ఒక పూట అన్నం తింటున్నారని దానికి కారణం ప్రొడ్యూసర్ మాత్రమే. మరి అలాంటి ప్రొడ్యూసర్లను మీరు ఎందుకు చిన్న చూపు చూడాల్సిన సందర్భం వచ్చింది? అండ్ ఇంకో పాయింట్, నేను మాధురి రాథోడ్కి ఎమోషనల్గా దగ్గర అయ్యాను కానీ మా ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదనేటువంటి ఓ దౌర్బాజీ ఈశ్వర్ సాయి, నీకు ఒక మాట చెప్తాను, గిరిజన సామాజికం కూడా నిన్ను చూస్తూ ఉన్నది, ఒక వర్గం కూడా నిన్ను గమనిస్తూ ఉన్నది. నువ్వు చేసినటువంటి ఏదైతే రిలేషన్షిప్ అనే ఒక పేరుతో ఆమె ఎమోషనల్గా దగ్గరైనటువంటి వ్యక్తివి, ఆమె రూములకు పోయినవు, ఆమెతోటి ఉన్నవు అనేది కూడా అది వాస్తవం. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పింది కూడా వాస్తవం. నేను నా భార్యకు విడాకులు ఇస్తానన్నది కూడా వాస్తవం. ఈ వాస్తవాన్ని నేను ఆ రెడ్డి భవన్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ప్రత్యక్షంగా అదే రోజు పొద్దున 7:25 నేను ఒక ఫోన్లో కూడా మాధురి రాథోడ్తో నేను మాట్లాడడం జరిగింది. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఈశ్వర్ సాయి తనని వాడుకొని, దాంతోపాటు ఒక 10 లక్షల డబ్బు, అంటే ఫోన్పే ట్రాన్సాక్షన్లో 6 లక్షలు ఉన్నప్పటికీ ఇంకో 4 లక్షలు ఈ ప్రేమ పేరుతో దగ్గర అయ్యి ఆమె దగ్గర 10 లక్షలు తీసుకున్నటువంటి కొన్ని ఆధారాలతో అది త్వరలో మాధురి రాథోడ్ కూడా మనతో పాటు ప్రెస్ మీట్లో రాబోతుందని చెప్పేసి మన సామాజిక వర్గంలో సమాచారం వస్తూ ఉన్నది. అసలు ఏమైంది ఈశ్వర్ సాయి? నీ ఒక్కడి వల్ల, నీ స్వార్థం వల్ల, మీ భార్య వల్ల, మీ భార్య ఎంబడి వచ్చినటువంటి
వాళ్ళ సిస్టర్ ఏదైతే ఉందో ఆమె మాట్లాడినటువంటి కొన్ని దుర్భాషల వల్ల ఈరోజు ఫోక్ సామాజిక వర్గం, నువ్వు చూస్తేనేమో ఆంధ్ర, ఆమె చూస్తేనేమో తెలంగాణ, మరి నీకు అది వలస వచ్చినటువంటి ఒక ఆంధ్రోనికి ఇక తెలంగాణలో జానపదంలో నీకు ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తే అసలు నీ ముఖం చూసి ఎవడైనా నీకు ఇండస్ట్రీలో ఛాన్సెస్ ఇస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధురి రాథోడ్ పెట్టినటువంటి అన్నంని నువ్వు తిని మాధురి రాథోడ్ గుండెల మీద తనినటువంటి ఒక వ్యక్తివి నువ్వు. అంటే నా భార్య చేసింది తప్పు, నన్ను క్షమించండి, ఇకపైన నా వీడియోలు ఆపేయండి అని అంటున్నావు. ఎలా ఆపుతారు భయ్? అదే వీడియో అదే నీ భార్యతో పెళ్లి కాకుండా ముందు అదే రూమ్లో నువ్వు ఉంటే వేరే వాడు వచ్చి తీస్తే నీ రియాక్షన్ ఎట్లా ఉంటుండే? ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి మాధురి రాథోడ్ పైన నువ్వు ఇలాంటి అభియోగాలు మోపుతూ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టించడానికి నీ ప్రబోల్భం కూడా ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నాకుంది. ప్రత్యక్షంగా మాధురి రాథోడ్ అతను మాట్లాడింది. ఇప్పుడు ఆధారాలు ఏం లేకపోయినప్పటికీ త్వరలో మాధురి రాథోడ్ కూడా మీడియా ముందుకు వస్తుందని చెప్పేసి ఒక సమాచారం ఉంది. కాబట్టి ఎస్, నువ్వు మాధురి అయితే ఎవరైతే మాధురి రాథోడ్ ఉన్నారో నువ్వు ఆమెను వంచినావు, ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఆధారాలు ఉన్నాయి. ఇంకొక న్యూస్ ఏందనంటే నీపైన నీ భార్య పైన అలాగే ఆ వీడియో తీస్తున్నటువంటి విశాల్తో పాటు ఎవరైతే ఆ అమ్మాయి దుర్భాషలాడిందో వాళ్ళందరిపైన అట్రాసిటీ కేసు కూడా బుక్ అయిందనే విషయం మీకు ఇంకా తెలియకపోవచ్చు. అయితే ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని చెప్పేసి చిన్న చూపు చూస్తావు. ఇంకొకటి వేదాంత్ సాయి, నీ వీడియోలు చూశాను. ఓకే, అందరి మీడియాల కంటే ముందుగా మీరు వెళ్ళారు, మీరు చాలా బాగా ఈశ్వర్ సాయి దగ్గర మాట్లాడారు, చాలా బాగుంది. దాంట్లో ఇంకో ధోరణిలో కూడా నాకు వినిపించింది, అదంతా నేను చెప్పదలుచుకోలేదు. కానీ ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోడు నిలిచే క్రమంలో ప్రతి మీడియా ఉండాలా, మీడియాతో పాటు సామాజిక వర్గం కూడా తోడు ఉంటుంది. కాబట్టి వాళ్ళని వ్యక్తిగతంగా వెళ్ళి కొంతమంది మీకు డబ్బులు ఇస్తాం, ఈ కేసుని వాపస్ తీసుకోండి, ఆయన కెరియర్ నాశనం అవుతుందని ఈశ్వర్ సాయి గురించి మాట్లాడే వాళ్ళు వందల మంది ఉన్నారు. కానీ మరి ఇక్కడ మాధురి రాథోడ్ గురించి మాట్లాడడానికి ఈ ఇండస్ట్రీలో ఎవరు రాలేదని చెప్పేసి ఆ అమ్మాయి నాతో మాట్లాడుతూ బాధపడింది. మాధురి రాథోడ్ తోటి ప్రొడ్యూసర్లు కొంతమంది చాలామంది హిట్ కొట్టారు, మరి ఈరోజు ఈ సమస్య వచ్చినప్పుడు ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పేసి అలా కూడా తను బాధపడతా ఉన్నది. అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఫోక్ ఇండస్ట్రీ, జానపదం అంటే ఈ జానపదంలో అంతడుపుల నాగరాజు, విమలక్క, గద్దరు, ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు ఈ జానపదాన్ని తెలంగాణలో పెంచి పోషిస్తూ తూటాలకు కూడా భయపడకుండా ప్రశ్నించే తత్వాన్ని తీసుకొచ్చినట్టు ఈ జానపదంలో ఇలాంటి ఏది కమిట్మెంట్ల పర్వం. కొంతమంది కొరియోగ్రాఫర్స్ బొట్ల సీర కట్టి బొమ్మాలంచు రైకె తొడిగి బోనం ఎత్తుకొని నువ్వు పోతా ఉంటే అని ఒక మరదలు పాట, అది ఎంత మంచిగా ఉన్నది. మీరు ఎక్స్పోజింగ్ తీసుకుంటూ కొరియోగ్రాఫర్స్, మీరు ఎక్స్పోజింగ్స్, ఇంత చిన్న సీర, ఇంత చిన్న జాకెట్, ఇది వేయడం వల్ల మీకు ఏమొస్తుంది? పాటలు హిట్ కావడానికి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పు క్రమంలో ఇలాంటి సమస్య ఒకటి ఏర్పడింది. కాబట్టి మీరు కూడా గమనించాల్సిన సందర్భం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజలు ఎవరైతే మీ పాటలు చూస్తూ ఉన్నారో వాళ్ళు కూడా కోరడం అవుతూ ఉన్నది. చూద్దాం, మరి ఈయన ఏదేదో గొప్పలు చెప్తా ఉన్నాడు, ఆయన మాటల్లో విందా నేను ఎలాంటి తప్పు చేయలేదు, 10% మాత్రమే మీకు తెలుసు, ఇంకా 100% ఉందంటే ఆ 100%లో ఆ 90%లో ఇంకా 90 మంది ఎక్కడున్నారు? జానులుని వెనకాల ఉందా? ఇంకా పెద్ద వాళ్ళని వెనకాల ఉన్నారా? అసలు మాధురి రాథోడ్కే మీకు ఛాన్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా నీకేమైనా చేయమని చెప్పి ఏమైనా డబ్బులు ఇచ్చిదంతా చేపించిరా? ఆమె ఏడుస్తూ నాకు 7:30 అదే రోజు నాకు కాల్ చేసింది. అన్నా పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేశాడు, చివరికి వాళ్ళ భార్యతో నన్ను కొట్టించాడు, దుర్భాషలాడించాడు, ఆయన పెళ్లి చేసుకుంటానంటేనే నేను ఆయనతో సహజీవనం చేసిన, ఈరోజు తీరా చూస్తే ఇంత పెద్ద జరిగింది. అదే రోజు అయితే ఎవరైతే మాధురి ఉందో ఆమె రియాక్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఇప్పుడు ఆమెను అందరూ అక్కడ తప్పు పట్టేవాళ్ళు. నిజం ఎప్పుడు కూడా నిర్భయంగానే ఉంటుంది. కాబట్టి చూద్దాం, ఈ పెద్ద మనిషి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నా హ్యాండ్స్ ఎవరైతేనే నా మాట కూడా చాలా తడబడుతుంది, నీకు అర్థమవుతుంది లేదో. నేను చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మీతో మాట్లాడటానికి నేను చాలా ట్రై చేస్తున్నా. ఆబ్వియస్లీ నేను చేసిన తప్పే, నాకున్న సిచ్యువేషన్కి, ఆ టైంలో సర్కమ్స్టాన్సెస్కి, నాకున్న ప్రెషర్కి, నాకున్న హెడ్ఏక్కి, నాకు ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను చేసిన తప్పే. కానీ నేను ఆ సిచ్యువేషన్ నా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో లేను. నాకు అది కావాలనిపించింది, చేసావు. ఏం కావాలనిపించింది? ఎవరైనా అవకాశాల కోసం అమ్మాయిలు వస్తే అదే కావాలా నీకు? దానికోసమేనా ఈ జానపద ఫోక్ ఇండస్ట్రీ అనేది ఉంది? ఏం కావాలా నీకు? అమ్మాయి నీతో అదా? దానికోసమేనా నువ్వు చేసేది ఈ ఫోక్ సాంగ్స్లో ఒక హీరోలాగా? అంటే నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేకపోతే ఆమెకి ఎమోషనల్ దగ్గరైనావు, ఇది వాస్తవం, ఇది సాక్ష్యం. ఇలాంటి సందర్భంలో నువ్వే చెప్తున్నావు. సో నువ్వు ఏవన్ నిందితుడి నువ్వే, ఏటు మీ భార్య. కానీ ఇంకొందరు మంది కొరియోగ్రాఫర్లు, ఇంకొంతమంది డ్యాన్స్ మాస్టర్లు త్వరలో ఈ కేసులో సాక్షులుగా ఉండబోతూ ఉన్నారు. కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు అలాగే కొంతమంది కొరియోగ్రాఫర్ నిందితులుగా కూడా ఉండబోతూ ఉన్నారు. ఇకపైన జానపదం అంటే వేరే స్టైల్లో చూపిద్దామని కూడా కొంతమంది సిద్ధపడతా ఉన్నారు. చూద్దాం ఇక్కడ ఈమె ఏం మాట్లాడుతున్నది, ఈమె అసలు అక్కడికి ఎందుకు పోయింది, ప్రతిదీ కూడా క్లూ అనేది ఏర్పడతా ఉన్నది. ప్రతిదీ క్లూ ఇక్కడ చూడండి. This is the what we want.
అది ఇది నీకోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళైనోడే దొరికాడా? ఇంకా ఎవరు దొరకలా నీకు? చూశారు కదా, పెళ్ళైనోడే దొరకాడా, నీకు ఇంకెవరు దొరకలేదా? మరి నీ భర్త ఎటుపోతుండో నీకు తెలియదా? ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నప్పుడు నీకు తెలియదా? నీ భర్తను విచ్చలవిడగా, మా తెలంగాణ భాషలో అంటే ఊర్లో ఒక పోతు ఉంటుంది అన్నట్టు, ఆ పోతులో కిడిసబెట్టేసినావు, ఏడపోయినావా నువ్వు ఎంజాయ్ చేసుకుని వచ్చి చివరికి నా దగ్గరికి వచ్చేసి నాకు డబ్బులు సంపాదించి పెట్టమని ఇలా విచ్చలవిడిగా వదిలేసావా? నువ్వు చేసిన పొరపాటు ఆ అమ్మాయి రియాక్షన్ అదే రోజు అయ్యి ఉంటే, ఆ అమ్మాయి రిటర్న్లో నీకు డిఫెన్స్ చేసి ఉంటే బ్రహ్మాండమైనటువంటి సందర్భం ఏర్పడేది. కానీ ఆ అమ్మాయి తట్టుకుంది. ఈరోజు నువ్వు తప్పులో ఇరుక్కున్నావు. నీ మొగుడు నువ్వు దిద్దుకునే, సక్రమంగా సంసారాన్ని దిద్దుకునే సిచ్యువేషన్లో ఇలాంటి లంగా లతుకూర్ కానీ నువ్వు సపోర్ట్ చేస్తూ చివరికి నువ్వు రెడ్డి భవన్ దాటుతూ ఉన్నప్పుడు అమ్మాయి వీడియో తీస్తూ ఉంటే ఇంకో వీడియో కూడా చూసినాను. నా భర్తనేమనకు, నా భర్త సత్యపూస శ్రీరామచంద్రుడు అన్నావు. సారీ, శ్రీరామచంద్రుడు పేరు తీయడం కూడా చాలా తప్పు. ఇలాంటి వ్యక్తులే కదా చాలామంది ఫోక్ ఇండస్ట్రీలో ఇలాగే తొక్కబడతా ఉన్నారు. చాలామంది మహిళలు తొక్కబడతా ఉన్నారు. ఇకనైనా ఫోక్ ఇండస్ట్రీ మారాలని చెప్పేసి చాలామంది కోరుతూ ఉన్నారు. అండ్ ఇంకో విషయం, ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య కాలంలోనే మాధురి రాథోడ్ పైన ఎవరైతే ఇష్టారీత్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసిరో వాళ్ళ మీద నేషనల్ ఎస్టీ కమిషన్, ఏదైతే ట్రైబల్ కమిషన్ ఉంటుందో ఆ కమిషన్కి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి జూమ్ చేయవా? ఇక్కడ మనం చూడొచ్చు, అది నేషనల్ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళపైన అట్రాసిటీ కేసు కూడా బుక్ చేసిర్రు. త్వరలో వాళ్ళని అరెస్టు చేస్తామని చెప్పి కూడా పోలీసులు ప్రామిస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు నేషనల్ ఎస్టీ కమిషన్ వాళ్ళు కూడా ఎవరైతే మన హుస్సేన్ నాయక్ గారు ఉన్నారో ఆయన కూడా స్పందించారు. ఆ సంబంధిత మన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కావచ్చు, అలాగే సిరిసిల్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా వ్యక్తిగత కారణాల వల్లే ఇదంతా చేశారు, మానసిక ఒత్తిళ్లకు గురి చేసి మరి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఏదైతే ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసి ఒక 3 రోజులు జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన సందర్భం ఏంటంటే రేపటి రోజు ఇంకే ఆడపిల్లకైనా ఇలాంటి అఘాత్యం ఈ ఫోక్ ఇండస్ట్రీలో జరిగితే వారిపైన చర్యలు తప్పవు. అలాగే కొంతమంది కొరియోగ్రాఫర్స్ మరి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అది కూడా గమనించాల్సిన సందర్భం చాలా ఏర్పడుతుంది. కాబట్టి ఈ మాధురి రాథోడ్ విషయంలో చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు లంబాడా కుల సంఘాలు కావచ్చు, అటు అడ్వకేట్స్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ వైజ్ కావచ్చు, ఆమెను ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం రేపటి రోజు మరి రాథోడ్ విషయంలో మరి ఏం జరగబోతూ ఉన్నదో. మరి అయితే ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఈ ఈశ్వర్ సాయి మరి తను మ్యారేజ్ చేసుకుంటే తన సమస్య తీరుతుంది, తన పైట ఇప్పుడు ఏదైతే మాధురి రాథోడ్ పైన పడ్డటువంటి మచ్చ అనేది పోతుందని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. మరి మ్యారేజ్ చేసుకుంటాడా లేకపోతే ఇంకేం చేస్తాడా అనేది కూడా త్వరలో మనం చూస్తామని చెప్పేసి తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు అనుకుంటున్నారు.